వేతనానికి గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అంగన్వాడీ ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు. వాళ్ళే ప్రభుత్వం దఫదఫాలుగా చర్చలకు పిలిచి కూడా మేము అడుగుతున్న కనీస వేతనం కాకుండా మిగతా సమస్యలన్నీ పరిష్కరించామని ప్రజలు తప్పుదావ పట్టించి అంగన్వాడీల్ని మమ్మల్ని దోషులుగా చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజు మేము అడిగింది కనీస వేతనం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటే ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగులందరినీ కూడా రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా రోడ్ల మీదకి ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేసి మేము తెలియజేస్తున్నాము. మా డిమాండ్స్ పరిష్కరించేంత వరకు కూడా అంగన్వాడీ ఉద్యమం అయితే మేము వెనక్కి తగ్గేది లేదు, పోరాడి తీరుతాం. ఇచ్చే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాము అంగన్వాడీ ఉద్యోగులు. ఈ రోజు అంగన్వాడీ మేము అక్క చెల్లెళ్ళందరికీ కూడా మా ప్రభుత్వం పథకాలన్నీ అమలు చేస్తుందని చెప్తున్నారు. ఏ పథకం కూడా అమలు వర్తింపలేదు. అర్బన్ ప్రాంతానికి వర్తింపిస్తుంది, రూరల్ ప్రాంతానికి లేదు. కనీస వేతనం ఇవ్వలేదు. ధరలు పెరుగుతున్నాయి. ధరలకు అనుగుణంగా ఈ రోజు న్యాయబద్ధంగా మేము సమ్మె చేస్తూ ఉంటే ఈ రోజు షోకాసు నోటీసులు ఇచ్చి విధుల నుంచి తొలగిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఈ రోజు యూనియన్ గా మేము చెప్తూ ఉన్నాం, మీరు మాకు షోకాసు నోటీసులు ఇచ్చి విధుల నుంచి తొలగించడం కాదు, మిమ్మల్ని మేము గద్దె దింపే, మాకు వేతనాలు పెరగకపోతే గద్దె దింపే వరకు కూడా మేము కూడా పట్టువదలని మహిళలుగా మేము ఉంటామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. గత 22 రోజుల నుండి అంగన్వాడీ వర్కర్లు చాలా శాంతియుతంగా ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో వాగ్దానాన్ని అమలు చేయమని వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం కూడా దాదాపు 3 సార్లు కూర్చోబెట్టి మీ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పింది. ఇది పచ్చి దుర్మార్గమైనది. ప్రభుత్వమే తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తాం, గ్రాడ్యుటీ పెంచుతాం, ఆ రకంగా ఉద్యోగ భద్రత కల్పిస్తాం అని వాగ్దానం చేసి దాదాపు 4.5 సంవత్సరాల పాటు ఓపికగా విని వాళ్ళంతా ఇది పరిష్కారం చేస్తారని చెప్పారు. ఈ రోజు కూడా పరిష్కారం చేయకుండా జటిలం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పచ్చి దుర్మార్గమైంది. వీళ్ళు అడుగుతున్నది ఎంత? దాదాపు తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని ఏదైతే వాగ్దానం చేశావో వాగ్దానం అమలు చేయమని. మొత్తం బడ్జెట్లో 300 కోట్లు మాత్రం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదే కాదు, ఉద్యోగ భద్రతకు సంబంధించిన దాంట్లో ఏదైతే గ్రాడ్యుటీ ఉందో గ్రాడ్యుటీకి సంబంధించి దేశం మొత్తం మీద 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టే చెప్పింది. అది కూడా అమలు చేయాలని ఈరోజు అడుగుతా ఉన్నాం. అలాగంగానే 2017లో ఏవైతే పెండింగ్ బిల్లు ఉన్నాయో ఆ పెండింగ్ బిల్లులు కూడా ఇవ్వకుండా అనేక నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అందుగురించే మహిళలు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా మా చెల్లమ్మలు అక్కమ్మలు అంటున్నారు. మరి అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మలు చెల్లులు కనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతా ఉన్నాం. అదే కాదు, ఈ ప్రభుత్వం చేసిన వాగ్దానంగానే అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తే ఇదే అంగన్వాడీ వర్కర్లకు సంబంధించిన సమస్య కాదు, సమాజం యొక్క అన్ని సమస్యలు వాళ్ళతో ముడిపడి ఉన్నాయి. పిల్లలు తల్లులు సంరక్షణగా ఉంటున్నారంటే అంగన్వాడీ సేవలు అనేవి అమోఘమైనవి. అట్లాంటి మానవతా దృష్టితో ఆలోచించి వాగ్దానం చేసింది అమలు చేయాలని సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.